ఓకే. అరెస్టులు చేస్తారేమో, లోపల పెడతారని భయమైతే అందరికి ఉంది చాలా మందికి. మంచి మంచిలోనే చేస్తారు ఆటో డ్రైవర్లు మేమెంతనా. ఓకే. అంటే రేపు ఈ అరెస్టుల గురించి మాట్లాడాం కాబట్టి రేపు కేటీఆర్ గారిని కూడా అరెస్ట్ చేస్తామంటూ వార్తలు వస్తున్నాయి. అంటే చేస్తారు ఇప్పుడు. ఈరియస్ కేసులో చేస్తామంటున్నారు. మరి కేటీఆర్ గారిని కూడా ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటావా? అది పాలిటిక్స్ మనకు తెలియదన్న. హ్మ్. ఆటో డ్రైవర్లు అక్కడ అడుగు చెప్తా ఇక. ఓకే. అంతే. ఇప్పుడు నీ డిమాండ్స్ ఏంటి మరి? ఆటో వాళ్ళకి ఎలాంటి ఏమో న్యాయం జరగాలి డిమాండ్స్ ఏముందన్న, ఒకటే కోరిక పట్టకూడదని. ఇవే బండ్లు నడిపించుకొని ఇట్లా ఉంటే బెటర్ అనిపిస్తుంది. హ్మ్. డిమాండ్ అంటే ఏముండదు, ఇప్పుడు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేసేంత కర్మలు ఎందుకు చెప్పు. హ్మ్. ఇప్పుడు నడుపుతున్న బండ్లనే పట్టకుండా ఉంటే చాలు, దానికి ఒక పరిష్కారం వాళ్ళే చూపించి ఇట్లా కాదు ఇట్లా అని చెప్తే దానిలోకి ఉంటుంది. అంతకుమించి కానీ ఆ డిస్టిక్ బండ్లని ప్రత్యేకంగా ఇప్పుడు ఆయనది ఇట్లా ఏదో ఒక డిస్టిక్ ఉంటుంది, మ్యాప్నారు కామారెడ్డి ఏదో ఒకటి ఉంటుంది. ఇంకా అట్లా డిస్టిక్ బండ్లు పట్టడం అనేది తప్పది. ఎలాంటి పరిష్కారం కోరుకుంటున్నాను అంటే ఏమన్నా ఈ డీజిల్ స్థానంలో ఎలక్ట్రిక్ బండ్లు వాళ్ళంతటా వాళ్ళే ఇచ్చి వాళ్ళ అదే సబ్సిడీ రూపంలో ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఎట్లా అదే కదా అదే అట్లా ఇస్తే ఏం పర్లేదు. ఓకే. అంటే వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇస్తే దానికి దీనిని సబ్సిడీ తీసుకోమని ఇస్తే మీరు ఈఎంఐ కట్టుకుంటారు. వీళ్ళే దీనిలో రీసేల్ చేసుకున్నా అవి మాకు సేల్ చేయమని మేము ఈఎంఐ కట్టుకొని చేసుకుంటాం. మళ్ళీ సేమ్ ఇప్పుడు ఎట్లా రన్ అవుతున్నాం అంతే రన్ అవుతాయి.